ఈరోజు కవితమ్మకు బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టుతో. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కవిత మేడం మీద అన్యాయం చేశారు, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది పొలిటికల్ రివెంజ్ ఉంది, ఇది బాగాలేదు. ఈ పొలిటికల్ రివెంజ్ ఇట్లా చేస్తే అంటే చాలా మంచి లీడర్స్కు డ్యామేజ్ చేస్తే అంటే ఇది బాగాలేదు. తెలంగాణ ప్రజలు ఈరోజు చాలా జోష్లో ఉన్నారు, మా క్యాడర్ చాలా జోష్లో ఉన్నారు, అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. 8 months అంటే కంటిన్యూ కవితమ్మ జైల్లో ఉన్నాయంటే చాలా దుఃఖంలో ఉంది. చాలా తెలంగాణలో చాలా అన్యాయం జరిగింది. తెలంగాణ ఇంత ఫాస్ట్ గ్రోత్ స్టేట్ అంటే కేసీఆర్ గారు ఇండియాలో నంబర్ 1 సీఎం అట్లా పనిచేశారు. ఫ్యూచర్లో ఆయనకు చాలా మంచి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఈరోజు బెయిల్ వచ్చే తర్వాత చాలా అందరూ పార్టీ లీడర్స్, మైనార్టీ లీడర్స్ చాలా హ్యాపీలో ఉంటే స్వీట్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈ పటాకే చేశారు. అందరూ చాలా ఇక్కడ లేదు, మొత్తం తెలంగాణలో ఎవ్రీ లేన్లో అంటే చాలా హ్యాపీ ఉన్నారు. చాలా తెలంగాణ ప్రజ చాలా ప్రేయర్ చేశారు. ముస్లిం బి అంటే ఎవ్రీడే ప్రేయర్ చేశారు. కవితమ్మకు బెయిల్ కావాలి, ఈరోజు టైం వచ్చింది. చాలా మంచి హ్యాపీ ఉన్నారు అందరికీ. మాకు చీఫ్ జస్టిస్కి, కోర్టుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది కవిత మేడంకు బదనాం చేసిన, మా బీఆర్ఎస్కు బదనాం చేసిన ఇది ప్లాన్ చేశారు. నేను ఖండన చేస్తున్నాను. అందరూ మీడియా మిత్రులకు, మా తెలంగాణలో అందరికీ ప్రజలకు పేరుతో శుభాకాంక్షలు. కవితమ్మ అంటే కేసీఆర్ బిడ్డ లేదు, తెలంగాణ బిడ్డ ఉంది అని అందరూ అంటే చాలా కవిత మేడంకు చాలా రెస్పెక్ట్ ఉంది. తెలంగాణ మూమెంట్లో చాలా పని చేసిన